ఒక ₹1,00,00,000 ప్రీ వెడ్డింగ్ షాపింగ్కి కావాలని చెప్పి కేతన్ అగర్వాల్ దగ్గర నుంచి తీసుకొని చేతన్ చౌదరికి ఇచ్చింది సియా గోయల్. ఈ డీటెయిల్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ వీడియో ఎండ్ అయిపోయేలా మీకు అర్థమవుతుంది. సేమ్ కేతన్ అగర్వాల్ వెయిట్ ఉండే ఒక స్టాట్యూని పట్టుకొచ్చి మరి ఒక క్రైమ్ సీన్ రిక్రియేషన్ చేస్తారు. సెపరేట్ గా సియా గోయల్ ని అటు చేతన్ చౌదరిని పట్టుకెళ్ళి చేశారు. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఒక విషయం చాలా సబ్స్టాన్షియల్ గా ఉంది చెప్పడానికి. ఇదే ఉజ్వల్ నికమ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారన్నాను కదా, దాని కింద కామెంట్ సెక్షన్ లో ఒక వ్యక్తి ఒక కామెంట్ రాశాడు. మహారాష్ట్ర గవర్నమెంట్ కి న్యాయం కోసం పోరాడడానికి అంత ఇదిగా ఉత్సుకత ఉంటే మరి పోర్షే ఆ రోజు జరిగినప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు హైర్ చేయలేదు లాయర్ కింద అంటే, ఆ రోజు ఐ విట్నెస్ లేకపోతే కేసు చాలా వీక్ అవుతుంది అనే విషయం ఆయనకు కూడా తెలుసు. ఎంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మనం యాడ్ చేసినా కూడా ఇది ఎవరు చూడలేదు ఎలా అని చెప్పేస్తారు. లాస్ట్ లో ఆ వాదన చాలా స్ట్రాంగ్ గా వినబడుతుంటది. ఒక్క ఐ విట్నెస్ ఈ కేసుని మార్చేయగలుగుతుంది. అందుకే ఆయన అన్ని సార్లు అడుగుతున్నాడు, ఆ విధంగా అడుగుతున్నాడు. సియా గోయల్ కేసుకి సంబంధించి గత 24 గంటలుగా 3 స్పెసిఫిక్ ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ కేసు ఏ దిశగా వెళ్తుంది, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఏ డౌట్ ఎవరికి ఉన్నా కూడా ఈ మూడింటిని మనం పర్స్పెక్టివ్ లో పెట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. సిచ్యువేషన్ నెంబర్ 1, ఉజ్వల్ నికమ్ గారు గుర్తున్నారా మీకు? 2 రోజుల క్రితం నేను వీడియో చేసినప్పుడు అశుతోష్ శ్రీవాస్తవ్ గారు చెప్పి ఈయన సియా గోయల్ తరపు లాయర్, ఈయన బయటకు వచ్చి పబ్లిక్ గా బహిరంగంగా రకరకాల మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ 2 విషయాలు చాలా బలంగా బల్లగుద్ది చెప్తున్నారు. ఒకటి, పోలీసులతో ఈ అమ్మాయి ఏదైతే చెప్తుందో అది కోర్టు ముందు చెల్లదు. అసలు ఆ అమ్మాయి చేయడానికి ఎవరి దగ్గరైనా ఏమైనా ప్రూఫ్ ఉందా, ఐ విట్నెస్ ఉందా? ఈ 2 క్వశ్చన్స్ పదే చెప్తున్నారు. ఇప్పుడు అమ్మాయి సైడ్ లాయర్ ఇలా మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి సైడ్ లాయర్ ఏం చెప్తున్నారు, ఏంటి ఆయన వర్షన్ ఏంటి అని ఒక థాట్ ఎవరికైనా ఉండుంటుంది కదా. నిన్న స్పెసిఫిక్ గా మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈయన కాల్ చేసి మాట్లాడారు. ఈ కేసు మన స్టేట్ కి సంబంధించింది, స్టేట్ సామాగ్రి మొత్తం ఈ కేసు మీద పెడదాం, నాకు మీ మీద మాత్రమే నమ్మకం ఉంది, మీరే చేయాలి దీన్ని అని చెప్పారని చెప్పి ఉజ్వల్ నికమ్ గారు పబ్లిక్ గా మీడియా అవుట్లెట్స్ కూడా చెప్తున్నారు ఆయన. అండ్ హీ గేవ్ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. అది ఇవాళ వీడియోలో మనం మాట్లాడాలి. ఇన్సిడెంట్ నెంబర్ 2, కేతన్ అగర్వాల్ చనిపోయిన అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఇవాళ పబ్లిక్ గా బయటికి వచ్చి హీఈస్ అపీలింగ్ టు ద పబ్లిక్. ఎవరెవరైతే లోహాగఢ్ లో ఆ రోజు ఉన్నారో, ఆ రోజు ఎవరైతే ట్రావెల్ చేశారో, ఆ లొకేషన్లో ట్రెక్కింగ్ కానీ సేద తీరడానికి కానీ ఎవరైనా వెళ్ళినా కూడా, ఎవరికైనా ఏదైనా కనబడున్నా, దూరం నుంచి కనబడున్నా కూడా కదా దయచేసి ముందుకు రండి, మీరు అది ఇన్వెస్టిగేషన్ హెల్ప్ అవుతుంది, దయచేసి మీరు రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన. मैं सबसे अपील कर रहा हूं कि उसको जस्टिस मिले, उसके अपराधियों को फांसी की सजा मिले. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పడానికి చాలా బలమైన కారణం ఉంది. మీకు సోనం రఘువంశీ అనే అమ్మాయి గుర్తుంది కదా, రాజా రఘువంశీ, మేఘాలయ హనీమూన్ మర్డర్. ఇవాళ రాజా రఘువంశీ వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు తెలుసా? అఫ్ కోర్స్ ఆవిడకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆ కేసుకి ఈ కేసుకి అన్కానీ రిజంబ్లెన్స్ ఉంది కాబట్టి ఇవాళ సోనం రఘువంశీ బెయిల్ మీద బయటకు వచ్చింది కాబట్టి ఆ ధైర్యంతోనే ఈ అమ్మాయి ఇలా చేసిందని చెప్పి చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు ఆవిడ. इसलिए कहा जा रहा है कि सिया की चाल ढाल पूरी सोनम से मिल रही है. सिया जब जेल से पुलिस पकड़ के ले जा रही है सिया को, तो सिया है ना सोनम जैसी चल रही है. అండ్ ఇక్కడ స్టేట్మెంట్ కన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? ఇవాళ ఏ పేరెంట్స్ కైనా ఆ కేసు చూస్తే భయం వేస్తుంది, ముఖ్యంగా కేతన్ అగర్వాల్ పేరెంట్స్కి. మా అబ్బాయికి న్యాయం జరగకపోతే ఎలా అని చెప్పి. అలా జరగకుండా ఉండడానికి కొంచెం ఛాన్స్ ఉంది కదా, ఆ ఛాన్స్ ఎందుకు ఉంది? దెర్ ఈస్ నో ఐ విట్నెస్ ఇన్ దిస్ కేస్. ఇవాళ పోలీసులు బయటకు వచ్చి ఎంత చెప్పినా, మాకు డైరెక్ట్ గా వచ్చి ఒప్పుకుంది ఈ అమ్మాయి అని చెప్పినా కూడా అది కోర్టులో చెల్లదు. కోర్టుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ బట్టే వెళ్ళాలి. ఇవాళ ఆ ఐ విట్నెస్ కోసం ఒక తండ్రి బయటకు వచ్చి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాడు. సిచ్యువేషన్ నెంబర్ 3, ఇవాళ పోలీసులు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. సందీప్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇదే పోలీసు ఆ రోజు అంత టైమ్లీగా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇవాళకి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు అక్షరం పొల్లిపోకుండా మనకి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తం అక్కడ పెట్టాలి అని చెప్పి వాళ్ళు నిర్విరామంగా పనిచేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఈ కేసు ఇంత స్ట్రాంగ్ అయినా ఉంది. ఇవాళ కేసు రిక్రియేట్ చేశారు. చేతన్ చౌదరిని, సియా గోయల్ని అక్కడ పట్టుకెళ్ళి ఇక్కడికి లోహాగఢ్, including the route that was taken by the accused, where they stood, and the sequence of events before the alleged murder. సేమ్ కేతన్ అగర్వాల్ వెయిట్ ఉండే ఒక స్టాట్యూని పట్టుకొచ్చి మరి ఒక క్రైమ్ సీన్ రిక్రియేషన్ చేస్తారు. సెపరేట్ గా సియా గోయల్ ని అటు చేతన్ చౌదరిని పట్టుకెళ్ళి చేశారు. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఒక విషయం చాలా సబ్స్టాన్షియల్ గా ఉంది చెప్పడానికి. ఇప్పుడు ఈ 3 సెపరేట్ ఇన్సిడెంట్స్ అయినా కూడా వీటిని కలిపి చూస్తేనే ఈ కేసు యొక్క స్ట్రెంత్ మనకు అర్థం అవుతుంది. నేను ఇవాళ వీడియోలో అదే చెప్పే ప్రయత్నం చేస్తే. అండ్ ఒక్క విషయం, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. నేషనల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచ నలుమూలలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు పెట్టేస్తాను. ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. ఈ టైం నాకు కేటాయించి నాలెడ్జ్ ఫిల్ మీరు కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే ఒకటే పని, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ కేసుకి సంబంధించిన నేను ఏం మాట్లాడాలన్నా, మనం ఎంత ముందుకు వెళ్ళాలన్నా కూడా మూడు విషయాలు కొత్తగా బయటకు వచ్చినాయి మరి తెలుసుకోవాలి. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ నుంచి సబ్స్టాన్షియల్ రిపోర్ట్స్ నుంచి బయటకు వచ్చిందని చెప్పి రకరకాల న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నారు. ఒక ₹1,00,00,000 ప్రీ వెడ్డింగ్ షాపింగ్ కి కావాలని చెప్పి కేతన్ అగర్వాల్ దగ్గర నుంచి తీసుకొని చేతన్ చౌదరికి ఇచ్చింది సియా గోయల్. ఈ డీటెయిల్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ వీడియో ఎండ్ అయిపోయేలా మీకు అర్థమవుతుంది. కాకపోతే సోషల్ మీడియాలో మీరు వీడియో చూసే ఉంటారు కదా, సియా అండ్ చేతన్ ఆర్ టుగెదర్. ఏదో క్రికెట్ మ్యాచ్ లా ఉంది. ఇది ఇన్ఫాక్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన ఆ రోజు జరిగిందా, 2-3 డేస్ ముందు జరిగిందా, లేదా ఓల్డ్ వీడియోనే ఇంకా మనకి రిపోర్ట్స్ బయటికి రాలేదు. బట్ దే వర్ టుగెదర్ అండ్ దట్స్ ఆన్ నేషనల్ టెలివిజన్. ఇది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సాహిల్ అని చెప్పి సియాకు బ్రదర్ ఉన్నాడు. ఆ వ్యక్తిని కూడా పోలీసులు పిలిపించి ఒక 10 గంటలు గ్రిల్ చేసి పంపించారు. 10 to 11 hours. आज हमने सिया का जो भाई है साहिल, उसको हमने इन्वेस्टिगेशन के लिए बुलाया था, स्टेटमेंट लेना था. उस हिसाब से आज सुबह से उसकी पूछताछ जारी है और सिया के जो अदर भी जो रिलेटिव्स है उनका भी हम पूछताछ करेंगे.
అండ్ ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే సాహిల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నాకు తెలుసు చేతన్ ఎవరో నాకు తెలుసు, ఆ వ్యక్తి నేను గుర్తుపట్టగలను చెప్పాడు. ఇట్ ఈస్ ఇన్ డైరెక్ట్ కాంట్రడిక్షన్ టు ద పేరెంట్స్ స్టేట్మెంట్. పేరెంట్స్ బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, అసలు ఆ చేతన్ అబ్బాయి ఎవరో మాకు తెలియదు, మేము చూడలేదని చెప్తున్నారు. మరి నేషనల్ టీవీలో అమ్మాయి వచ్చింది, బ్రదర్ ఇస్ సేయింగ్ నాకు అబ్బాయి తెలుసు అని. పేరెంట్స్కి ఇప్పటిదాకా తెలియకపోవడం చాలా చిత్రంగా ఉంది. ప్లస్ మీకు క్యాబ్ డ్రైవర్ ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది కదా, నేను ఫస్ట్ వీడియోలో నేను మాట్లాడాను. నేను 5th రోజున 6th రోజున వీళ్ళు బాలి వెళ్దాం అనుకున్నారు, మొత్తం ప్యాక్ చేసుకున్నారు, క్యాబ్లో బయలుదేరారు. అందులో సియా ఉంది, కేతన్ ఇస్ దేర్ అండ్ సాహిల్ ఇస్ దేర్, కేతన్స్ ఫాదర్ ఇస్ దేర్. వీళ్ళు నలుగురు క్యాబ్ డ్రైవర్ మధ్యలో ఒక లొకేషన్లో ఆగి టీ కాఫీ తాగి వెనక్కి వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి కేతన్ పాస్పోర్ట్ లేదు. ఇక్కడ న్యూస్ అవుట్లెట్స్ ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయంటే క్యాబ్ డ్రైవర్ని పట్టుకొచ్చారు. ఆ వ్యక్తి వాళ్ళు వచ్చి మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన ఏం చెప్తాడు, ఆయన ఈ కార్ డ్రైవ్ మొత్తం సియా సాహిల్ కొట్టుకుంటానే ఉన్నారు ఏదో విషయం మీద. మధ్యలో వాళ్ళు కాఫీ తాగినప్పుడు సియా కార్ దగ్గరికి వచ్చింది, ఎందుకంటే డిక్కీ ఓపెన్ చేసింది, ఏదో జరిగింది, మళ్ళీ డిక్కీ క్లోజ్ చేసింది. దాని తర్వాత అక్కడికి దిగిన తర్వాత ఒక అర్ధగంటకో గంటకో నాకు ఒక కాల్ వచ్చింది, కార్లో పాస్పోర్ట్ ఏమైనా మీరు తీసుకున్నారా లేదా పడిపోయిందని అడిగారు. నేను వీడియో కాల్ చేసి మరి మొత్తం వాళ్ళకి చూపించాను, ఎక్కడా పాస్పోర్ట్ లేదు. ఇది క్యాబ్ డ్రైవర్ చెప్తున్న विषय ఇది, ఒకసారి మీరు వినండి. आला की भैया माझं पासपोर्ट विसरले गाडीमध्ये, बघा व्हिडिओ कॉल करतो मी. मग त्याने नंतर मला व्हिडिओ कॉल केल्यानंतर मग मी त्यांना दाखवलं, ते म्हणले की भैया నాకు ఒకసారి ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ మీరు ఒకసారి ఇక్కడ చూడండి. పోలీసులు ఏం చెప్తున్నారు, అమ్మాయి మా దగ్గరికి వచ్చి నేనే ఈ హత్య చేశానని చెప్పి డైరెక్ట్గా మా దగ్గర ఒప్పుకుంటుంది. క్యాబ్ డ్రైవర్ చెప్తున్న విషయంలో క్లియర్గా అమ్మాయి వెనక్కి వచ్చి పాస్పోర్ట్ తీసుకుంటున్నట్టు ఉంది. ఇందులో ప్రతి ఒక్క విషయం పోలీసులు చేసిన ఛార్జ్ షీట్ నుంచి ఈ అమ్మాయి చెప్తున్న విషయాల వరకు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ల కింద యాడ్ చేసి జడ్జి గారి ముందు పెడతారు. ఇది ఎందుకంటే అమ్మాయి చెప్పిన ఒక్క వాన్మూలం సరిపోదు, పోలీసుల దగ్గర చెప్పింది సరిపోదు, ఎందుకంటే ప్రలోభ పెట్టి చెప్పించారేమో అంటారు. అదే కదా అశుతోష్ శ్రీవాస్తవ్ గారు చెప్తున్నారు. అందుకని ఇక్కడ క్యాబ్ డ్రైవర్ చెప్తున్న మ్యాటర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది కోర్టు ముందు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటో తెలుసా, ఇదే ఉజ్వల్ నికమ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారన్నాను కదా, దాని కింద కామెంట్ సెక్షన్లో ఒక వ్యక్తి ఒక కామెంట్ రాశాడు, మహారాష్ట్ర గవర్నమెంట్కి న్యాయం కోసం పోరాడడానికి అంత ఇదిగా ఉత్సుకత ఉంటే మరి పోర్షే ఆ రోజు జరిగినప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు హైర్ చేయలేదు లాయర్ కింద అంటే, ఆ రోజు విక్టిమ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వచ్చాడు. దట్స్ అన్ అబ్జర్వేషన్. దాని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే ఈ కేసులో న్యాయం జరగడం ఎంత ఇంపార్టెంటో ఆ కేసులో న్యాయం జరగాల్సింది అనుకోవడం కూడా ఆ రోజు అంతే ఇంపార్టెంట్. పోర్షే ఇన్సిడెంట్ చాలా చిన్న ఇన్సిడెంట్ కాదు కదా, అది 300 వర్డ్స్ ఎస్సే రాసి వదిలేమన్నారు. ప్లస్ ఒక 34 నిమిషాల ముందు కేతన్ అగర్వాల్ చనిపోక ముందు ఒక ఫోన్ కాన్వర్జేషన్ ఎక్స్చేంజ్ అయింది బిట్వీన్ సియా అండ్ చేతన్ అని చెప్పి ఇదే ఇన్వెస్టిగేషన్ మనకు తెలియంది. పోలీసులు పదే అదే చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇవాళ బయటకు వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా అమ్మాయి చెప్పింది నేనే చేశానని చెప్తుంది, అందుకనే సీన్ రిక్రియేషన్ చేయడానికి వచ్చామని పోలీసులు చెప్తున్నారు ఇవాళ. అండ్ ఈ క్రైమ్ సీన్ రిక్రియేషన్ కూడా ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు మల్టిపుల్ ఒకటే విషయాన్ని ఇద్దరు వ్యక్తులు 2 విధాలుగా చెప్తున్నారు. సియాకు ఒక వర్షన్ ఉంది, చేతన్కి ఒక వర్షన్ ఉంది. సియా వర్షన్ లో చేతన్ చేశాడు, చేతన్ వర్షన్ లో సియా చేసింది, అంటే డైరెక్ట్ గా తోసేయడం. సో ఎక్కడ కన్సిస్టెంట్ గా ఉంది, మనకి దొరికిన ఆధారాలు దేంతో కూర్చుంటున్నాయని చెప్పి పోలీసులకు అసెస్మెంట్ ఉండాలి కదా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే. అందుకోసం చేసేది క్రైమ్ సీన్ రిక్రియేషన్. దీన్ని కాసేపు అలా మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఆ రెండో పాయింట్ దగ్గర మనం వస్తే, ఉజ్వల్ నికమ్ గారు అశుతోష్ శ్రీవాస్తవ్ గారు ఆ రోజు అన్ని మాటలు చెప్పారు కదా, పదే ఆల్మోస్ట్ ఒక ఛాలెంజ్ చేసినట్టు, మీరు ప్రూవ్ చేయలేరు, అమ్మాయి చేయలేదు, వాళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా అవుతారు, వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా, లేదా ఈ అమ్మాయి చేసిందని ఎవరు ఎలా చెప్తున్నారు, పోలీసుల దగ్గర చెప్పిందంటే అది చల్లదు జడ్జి గారి ముందు. అసలు ఈ అమ్మాయి చేసిందంటే నేనైతే ఒప్పుకోను, అమ్మాయి చేయలేదు, కేతన్కి న్యాయం జరగాలి కానీ అమ్మాయిని తోసేయడం వల్ల, మీడియా ట్రైల్ చేయడం వల్ల మనకేం రాదు. ఇది ఏం చెప్పింది. ఇప్పుడు దీనికి ఆపోజిట్ గా ఉజ్వల్ నికమ్ గారు ఏం చెప్తున్నారంటే, మీరు జాగ్రత్తగా వినండి, ఆయన ఏం చెప్పాల, సింపుల్ గా ఈజ్ వెరీ లెర్నెడ్ మ్యాన్. ఆయన ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇన్ఫాక్ట్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ వ్యక్తి, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, ఠక్ అని గుర్తురాట్లా, ఫోటో పెడతాను ఇక్కడ, వెరీ ప్రామినెంట్ న్యూస్ యాంకర్, పదే గుచ్చి అడుగుతున్నారు. ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఇది స్ట్రాంగ్ కేసేనా, మీరు వాదించగలుగుతారా, గెలవగలుగుతారా, మీకేమనిపిస్తుంది, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ చూసి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే, నాకు అసలు ఏం తెలీదు, నేను కేతన్స్ పేరెంట్స్ తో మాట్లాడలేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి నేను పోలీసుని కాదు, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ ని చూసి కానీ నేను చెప్పాను ఇద్దరు మీడియాకి కానీ లేదా కేతన్ అబ్బాయి పేరెంట్స్ అని కూడా ఇప్పటిదాకా వాళ్ళనైతే నేను కలవలేదు, ఒకవేళ కలుద్దాం అనుకున్నా కూడా ఈ టైంలో కలవడం అంత కరెక్ట్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ టైంలో ఈ క్షణంలో ఒక్క మాట కూడా చెప్పలేను గెలవడం ఆడడం గురించి. ఇది ఈయన చెప్తున్న వర్జన్. You understand it, what happened that day and what happened before that? Frankly speaking, I'm not aware all the facts of the case because the police are still investigating the matter. They have not yet filed the charge sheet and my role will start only after filing of the charge sheet. ఇది కూడా ఒకసారి మీరు వినండి. వాట్ ఈస్ ఉజ్వల్ నికమ్ సేయింగ్. ఇది కూడా ఏదో నాకు ఏది తెలియదు అంటున్నాడు కదా అని చెప్పి ఈయన తక్కువ అంచనా కంటే కసాబ్ గుర్తున్నాడు కదా, ఆ వ్యక్తికి ఉరిపడడానికి కారణం ఈయన, వెరీ స్ట్రాంగ్ అడ్వకేట్. అందుకని మహారాష్ట్ర సీఎం కూడా ఈయన పెట్టారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద. సో ఇదంతా కొంచెం లాజికల్ సైడ్ ఆఫ్ థింగ్స్ గురించి మనం మాట్లాడాం కాబట్టి కొంచెం మన ఎమోషనల్ సైడ్కి వస్తే ఎవరికైనా ఏ ఫాదర్కైనా ఏమనిపిస్తుంది, కళ్ళ ముందే అన్ని కనబడుతున్నాయి, ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది పోలీస్ దగ్గరికి వెళ్ళి, చాట్స్ ఎక్స్చేంజ్ అయినాయి, గంటలు ఫోన్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి. మరి ఇంత జరిగినప్పుడు
వాళ్ళ అబ్బాయి పోయిన ప్రాణానికి ఇవాళ న్యాయం జరగకపోతే లైఫ్ లాంగ్ ఆయన బాధపడాలి కదా. సో ఇప్పుడే ఆయన అడుగుతున్నాడు. మాక్సిమం లోహాగడ్కి ఆ రోజు ఎవరు వెళ్ళినా దూరంగా చూసి ఎందుకులే మనకని చెప్పకుండా ఉండొద్దు, మీరు వచ్చి ముందుకు వచ్చి చెప్పండి, పోలీసులకు మీరు వెళ్ళి నేను తీసుకెళ్తాను, పోలీసుల దగ్గరికి మనం చెప్దాం రండి. ఎందుకంటే ఐ విట్నెస్ లేకపోతే కేసు చాలా వీక్ అవుతుంది అనే విషయం ఆయనకు కూడా తెలుసు. ఎంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మనం యాడ్ చేసినా కూడా ఇది ఎవరు చూడలేదు ఎలా అని చెప్పేస్తారు. లాస్ట్లో ఆ వాదన చాలా స్ట్రాంగ్ గా వినబడుతుంటది. ఒక్క ఐ విట్నెస్ ఈ కేసుని మార్చేయగలుగుతుంది. అందుకే ఆయన అన్నిసార్లు అడుగుతున్నాడు, ఆ విధంగా అడుగుతున్నాడు. ప్లస్ ఇలాంటి కేసెస్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ జెండర్ రిలేటెడ్ బయాసింగ్ జరగడం కామన్. మరి ఆడపిల్లల పట్ల మగవాళ్ళు చేస్తున్న అత్యాచారాల మీద ఎందుకు మాట్లాడలేదు, అఘాయిత్యాల మీద అంటే దాని గురించి కూడా మాట్లాడాలి. ఆఫ్ కోర్స్ వెన్ దేర్ ఇస్ ఎ క్రైమ్ దేర్ ఇస్ ఎ క్రైమ్. అవి జరుగుతున్నాయి కదా అని వీటికి డిస్కౌంట్ ఇవ్వడం, ఇవి జరుగుతున్నాయి కదా అని వాటికి డిస్కౌంట్ ఇవ్వడం, మెగ్నానిటీని చూడడం, నంబర్స్ లెక్కేసుకోవడం ఇక్కడ ఈ టైంలో జరగాల్సిన విషయం కాదు ఇది. ఇవాళ ఒక నిండు ప్రాణం పోయింది. ఇక్కడ మన సిద్ధాంతాన్ని మనం ముందు పెట్టి న్యాయాన్ని ఒక బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఈ కేసుకి సంబంధించి కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ లాయర్కి సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా దాని మీద నా వీడియో ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ద ఎంటైర్ నేషన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్. బీ రెస్ట్ అష్యూర్డ్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఎలిజెడ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అంటే ఇది జరిగి ఉంటుంది అని అనుకునేది నిజంగా ఫిజికల్ గా జరగగలుగుతుందా లేదా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏ స్టేజ్లో ఆ పోలీస్ ప్రొసీజర్లో మనకు తెలుస్తుంది. ఆప్షన్ ఏ ఛార్జ్ షీట్ అయినప్పుడు, ఆప్షన్ బి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు, ఆప్షన్ సి అపీల్ జరిగినప్పుడు, ఆప్షన్ డి బెయిల్ వచ్చినప్పుడు. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పని చేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యువర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా ఇదే టాపిక్ మీద. అసలు ఇది ఎలా మొదలైంది తెలుసుకుందాం అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. అండ్ అశుతోష్ శ్రీవాస్తవ్ అమ్మాయి తరపు లాయర్ ఏం చెప్పారంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.